దైవజనులు జాక్ పూనిన్ గారి యొక్క అనుదిన ధ్యానములో నుండి జూన్ 6 కొరకైన భాగం. తల్లులుగా ఉండుటే స్త్రీల యొక్క మహిమకరమైన పిలుపు. ఆదాము భార్య తల్లి అయి ఉన్నది కాబట్టి ఆమెను హవ్వ అని ఆదాము పిలిచాడు. ఏదెను తోటలో దేవుని సన్నిధిలోని పరిపూర్ణ వెలుగులో తన భార్య యొక్క పరిచర్య ఏమిటో ఆదాము స్పష్టముగా ఎరిగి ఉన్నాడు. ఈనాడు సాతాను ద్వారా వచ్చిన పాపము మరియు మనుషుల ఆచారములను బట్టి తల్లిగా ఉండుట ఒక స్త్రీకి ఎంత మహిమకరమైనదో స్త్రీలు గ్రహించుటలేదు. పిల్లలను దేవుడు బహుమానములని పిలుచుండగా సాతాను వారిని అకస్మాత్తుగా పొరపాటున పుట్టిన వారని చెప్పుచున్నాడు. కీర్తనలు 127:3. దేవుడు వారిని ఆశీర్వాదముగా భావించుండగా వారు పిల్లలను బాధ కలిగించేవారుగా చూచున్నారు. కీర్తనలు 127:5, 128:4. క్రైస్తవులని పిలువబడే అనేకులు దేవునికి దూరమై మరియు సాతానుల ఆలోచించినంతగా దిగజారి ఉన్నారని ఇది సూచిస్తున్నది. తిమోతి తల్లి అయిన యునేకే దీనికంటే ఎంతో వేరుగా ఉన్నది. తన పిలుపును ఆమె స్పష్టముగా చూచియున్నది. ఆమె భర్త అవిశ్వాసి అయినప్పటికీ అపోస్తలుల కార్యములు 16:1 అది ఆమె విశ్వాసమును భంగపరచలేదు. ఆమె దేవుని వాక్యమును ఎరిగిన నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉన్నది. 2 తిమోతి 1:5. తిమోతికి ఆమె దేవుని వాక్యమును బోధించినది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 మరియు తన యొక్క నిష్కపటమైన విశ్వాసమును అతనిలో కలుగజేసినది. ఆ విశ్వాసం యొక్క విషపు కంపుతో నిండిన లోకములో అవిశ్వాసపు యొక్క విషపు కంపుతో నిండిన లోకములో విశ్వాసమనే స్వచ్ఛమైన గాలిని అతడు ఆస్వాదించేటట్లు ఇంటిలో వాతావరణం ఉన్నది. నిష్కపటమైన విశ్వాస లక్షణములను తన తల్లిలో చూచియున్నాడు. అందులో కొన్ని ఏవనగా తరచుగా ప్రార్థించుట, దేవుని స్తుతించుట మరియు అన్ని కష్ట పరిస్థితుల్లో సనగక లేక ఫిర్యాదులు చేయక దేవుని యందు నమ్మిక ఉంచుట. అపోస్తలుడుగాను మరియు పౌలు యొక్క సహపరిచారకుడుగాను తిమోతి అగుటలో ఆశ్చర్యం లేదు. తన తల్లి ఆమె యొక్క ప్రయాసంతటికి ప్రతిఫలం పొంది ఉన్నది. 20వ శతాబ్దపు తల్లులకు అది ఒక సవాలుగా ఉన్నది. తిమోతి తల్లి యునేకే బోధకురాలిగా ప్రపంచమంతా తిరిగి 100 సంవత్సరంలో చేసేదానికంటే 16 నుండి 20 సంవత్సరాల్లో ఒక మంచి తల్లిగా ప్రభువునకు మరియు సంఘమునకు ఎంతో చేసింది. ఈ మధ్య కాలంలో 15 మంది పిల్లలు కలిగిన సూసన్నా వెస్లీ అనే ఆమెను గూర్చి విన్నాము. వారి ఇంటిలో ఉన్న పేదరికమును బట్టి కొందరు పిల్లలు చిన్న వయసులోనే చనిపోయారు. మిగిలిన పిల్లలకు ఆమె వ్యక్తిగతముగా ఒక్కొక్కరికి దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండుటకు నేర్పించింది. ఆమె కుమారుల్లో ఒకరైన జాన్ వెస్లీ దేవుని చేతిలో ఒక బలమైన వాడిగా ఎదిగాడు. ఆయన పరిచర్యల ద్వారా మరియు ఆయన వ్రాసిన పుస్తకముల ద్వారా ప్రపంచంలో అనేక లక్షల మంది గత 2 శతాబ్దాలుగా ఆశీర్వదింపబడుచున్నారు. సూసన్నా వెస్లీ తన బిడ్డలను ఇంటిలో నిర్లక్ష్యం చేసి డబ్బు సంపాదించినా గాని లేక బోధకురాలిగా గాని స్వార్థికురాలిగా గాని ప్రపంచమంతా తిరిగిన ఆమె కుమారుడు చేసిన దానిలో కొంచెం కూడా చేసి ఉండేది కాదు. పురుషులు మరియు స్త్రీల యొక్క పరిచర్యల గురించి పౌలు తిమోతితో మాట్లాడుచు స్త్రీలకు ఉపదేశించుటకైనను లేక పురుషుల మీద అధికారం చేయుటకైనను అనుమతించబడలేదు, కానీ శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అని చెప్పాడు. 1 తిమోతి 2:12-15 సంఘములో తల్లిగా ఉండు కూడా ఒక పరిచర్యేనని పౌలు ఈ పత్రికలో చెప్పుచున్నాడు. తన పిల్లలకు భయభక్తులు కలిగిన తల్లిగా ఉండుట కొరకు దేవుడు స్త్రీలను పిలుచున్నాడు. తిమోతి తన చిన్న వయసులోనే తన ఇంటిలో దీని మహిమను చూచియున్నాడు. ఎఫెసీలో ఉన్న ఇతరులకు దానిని తిమోతి ఇప్పుడు చెప్పవలసి ఉన్నది. స్త్రీల కంటే పురుషులే తమ వృత్తి సంబంధమైన వాటిలో అధిగమించి ఉన్నారు. ఒక్క విషయములో అనగా తల్లులుగా ఉండుట విషయంలో స్త్రీలు అధిగమించి ఉన్నారు. దేవుడు స్త్రీలను ఎందుకు సృష్టించి ఉన్నాడో ఇదియే తెలియజేయుచున్నది. డబ్బు సంపాదించుట కొరకు అనగా మరింత సౌకర్యముగా జీవించుటకు, ఉద్యోగం చేయుట గాని లేక బోధకులుగా ఉంటకు గాని తల్లులు పిల్లలను నిర్లక్ష్యం చేసిన యెడల తర్వాత కాలంలో వారి బిడ్డలు ఏదో ఒక విషయంలో శ్రమలు అనుభవించుట ఎంతో బాధాకరము. వారు ఇప్పుడు చింతించుట తప్ప మరేమీ చేయలేరు. ఈ తరములో ఉన్న తల్లులకు ఇది ఒక హెచ్చరిక. ఆర్థికముగా కుటుంబము యొక్క అవసరముల కొరకు ఉద్యోగం చేసినట్లయితే దేవుడు ఆ కుటుంబానికి ప్రత్యేకమైన కృపను అనుగ్రహించును. దేవుడు మోసపోడు గనుక మరీ విలాసవంతమైన జీవితం కొరకు
ఉద్యోగమునకు వెళ్ళిన ఎడల మనం ఏది విత్తితే దానినే కోస్తాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనములు. వారి పిలుపు యొక్క మహిమను చూచుటకు ప్రతి తల్లి యొక్క కళ్ళు తెరవబడును గాక.